ఆలూరు నియోజకవర్గ పరిధిలోని హలాహల్వీర్ మండలం అమృతాపురంలో వడ్డీ వ్యాపారస్తుడు వెంకటేష్ నాయుడుని దారుణ హత్యకు గురాడు. వెంకటేష్ పశువుల మేపడానికి వెళ్లి సాయంత్రమైన తిరిగి ఇంటికి రాకపోయేసరికి భార్యకు అనుమానం వచ్చి కుటుంబీకులతో కలిసి వెతకడానికి వెళ్లగా వరి పంట పొలాల్లో తన భర్త శవమై కనిపించాడని కుటుంబ సభ్యులు తెలిపారు. వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. ఈ సందర్భంగా మృతుడి సోదరుడు మాట్లాడుతూ, మా అన్న వడ్డీ వ్యాపారం చేస్తుండేవాడు, దాదాపు చాలా మందికి డబ్బులు లక్షల అప్పుగా ఇచ్చాడని, వారిలో ఎవరైనా హత్య చేసి ఉంటారని బంధువులు ఆరోపిస్తున్నారు. మృతుడి భార్య పోలీసులు ఇచ్చిన సమాచారం ప్రకారం తన భర్తను కొందరికి సరిపోక హత్య చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆలూరు సిఐ మాట్లాడుతూ, మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. మండలము ఆలూరు తాలూకా మాది. మా తమ్ముడు పెద్ద వెంకటేష్ అని పసులు కాసేదానికి పొలానికి పోయి ఉంటే ఆయన వడ్డీ వ్యాపారం చేస్తుండేవాడు. డబ్బులు ఇచ్చి చాలా మందితో రిజిస్ట్రేషన్ చేస్తున్నారు పొలాలు కూడా. అది ఒక 5 మంది చేసింటే దాన్ని ఎవరు డబ్బులు అడిగింటే దాన్ని ఏం చేస్తారో మాకే అర్థం కావట్లేదు. సాయంత్రం 5 గంటలప్పుడు మాకు ఇన్ఫర్మేషన్ ఏడ ఉండదని రాలేదు, ఇంటికి రాకుండా వెతికినాం పోయి. కానీ అక్కడ నరికి పడినాడు. దాన్ని ఎవరు అనేది మాకు ఇంకా ఇన్ఫర్మేషన్ ఉంటే పక్కా తెలియదు. డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఈ పని చేసిన మాకు వాళ్ళ మీద అనుమానాలు ఉన్నాయి. కొన్ని వాళ్ళు ఏమైనా చేసింటారని పోలీస్ డిపార్ట్మెంట్ని కోరుతున్నాం సార్, దాన్ని సహకరించవలసిందిగా కోరుతున్నాం. మీ పేరు? కె రామన్న, అమృతాపురం గ్రామం. కె వెంకటేష్ తమ్ముడు నేను మాట్లాడేది. మధ్యాహ్నం పొలంకి పోయింటే పశువులు కాసేకి ఎవరు గుర్తు తెలియని వ్యక్తులు ఆయనతో డబ్బు తీసుకున్న వల్ల మాకు అనుమానం ఉన్నది. ఎవరైనా పోలీసు వాళ్ళని దాన్ని దర్యాప్తు చేసి సహకరించాలిగా కోరుతున్నాం. మీ పేరు? కె చిన్న వెంకటేశ్వర, అమృతాపురం, సొంత తమ్ముడు. మండలం అమృతాపురానికి చెందినటువంటి పెద్ద వెంకటేష్ అనే వ్యక్తి నిన్న ఉదయం వాళ్ళ గ్రామం నుంచి పశువులు దొరుకుని పొలానికి వెళ్ళి తిరిగి సాయంత్రమైనా కూడా ఇంటికి రాకపోవడంతో వాళ్ళ భార్యకు అనుమానం వచ్చి ఎందుకు రాలని ఫోన్ చేయగా ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. ఈ విషయంలో బంధువులందరితో కూడా మాట్లాడుకొని మొత్తం పొలాలు వెతుకుతుండగా సాయంత్రం 5:30 ఆ టైంలో వరి పొలాల్లో చనిపోయి ఉన్నాడు. దగ్గర వాళ్ళు చూస్తే మొత్తం వెనుక వైపు గాయాలతో ఉన్నాయి. వాళ్ళ భార్య ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు వాళ్ళ భర్త వ్యవసాయము మరియు అదేవిధంగా వడ్డీ వ్యాపారం కూడా చేస్తూ ఉంటారు. ఇప్పుడు నిన్న పొలానికి వెళ్ళినప్పుడు ఎవరో అతనికి సరిపోని వాళ్ళు ఈ విధంగా చంపి అక్కడ పడేసినారని చెప్పేసి వాళ్ళు ఫిర్యాదు చేయడం జరిగింది. దీనిపైన కేసు నమోదు చేసుకుని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. దాని వెనక ఎవరున్నారు ఏంటి అనేది కూడా త్వరలో వెళ్ళచ్చు.